గుడ్. ఈరోజు మనము ఏమి ఏనుగు చీమ కథ చెప్పుకుందామా? ఓకేనా? ఊళ్ళో ఒక పెద్ద అడవి ఉంటుందంట. ఆ పెద్ద అడవిలో ఒక ఏనుగు ఉంటుందంట. ఆ ఏనుగు చాలా గర్వం అంట దానికి. ఏమంటే నేను పెద్దది, అందుకనేసి నేనే ముందుండల్లా అనేసి అంటానిందంట. అక్కడ అదే దాంట్లో కొంచెం దూరంలో ఒక చీమలు కుటుంబం ఉనిందంట. చీమలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి కదా చీమలు అది పెద్ద కుటుంబం అనమాట. ఏమి ఆ కుటుంబం ఉందంట. అవి ఏం చేసిందంటే ఒకరోజు ప్రతిరోజు చీమలు ఏం చేస్తాయంటే రోజు ఆహారం కోసం లైన్గా పోతాంటాయంట. చీమలు ఎప్పుడు లైన్గా పోతాయి చూస్తున్నారు కదా మీరు కూడా. లైన్గా పోతాను వెంట ఒకటి పోతా ఉంటుందంట కదా. ఒకరోజు చీమలు కుటుంబం వల్ల ఆహారం తీసుకునేసి బియ్యము పప్పు అట్లా అవన్నీ తినేదానికి ఆహారం తీసుకొని వస్తా ఉండిందండి. ఈ ఏనుగు ఏం చేసిందంటే తొండం నిండగా నీళ్లు తీసుకొనేసి ఉఫ్ఫని ఊపిందంట. ఉఫ్ఫని ఊపే గొంతుకి చీమలన్నీ చెదిరిపోయినాయంట. పాపం నీళ్ళల్లో కొట్టుకుని వెళ్ళిపోయినాయంట చీమలన్నీ. కొన్ని చీమలు చచ్చిపోయినాయంట, కొన్ని చీమలు పరికి వెళ్ళిపోతున్నాయంట. అయ్యో ఎంత బాధ అయిపోయిందంటనో పాపం. చీమలన్నీ ఎట్లా అయిపోయాయి గొంతుకి బాధ అయిపోయిందంటే చీమలకి. అయ్యో ఎంత పని చేసింది ఏనుగుని ఎట్లయినా సరే గర్వం అనచల్లా అనే దీంతో ఒకరోజు ఏం చేసిందంటే చీమలన్నీ కలిసి మాట్లాడుతున్నాయి. ఏనుగు పడుకోని నిద్రపోతా ఉంటే చీమ ఏం చేసింది చేస్తున్నారు, రెండు చీమలు నల్లగా తొండంలో నుంచి లోపల పోయినాయంట. తొండంలో నుంచి లోపలికి పోయి లోపల బాగా కొరికిందంట చీమలు. కొరికి అని ఏడుస్తామంట. అయ్యో నాకు మంట అని ఏడ్చిందంట ఏనుగు ఏడ్చే గురించి. అప్పుడు పోతే పోన్లేని చీమలన్నీ అయ్యో పాపం అనిపించేసి చీమలన్నీ మన చీమ బయట వచ్చేసింది. అప్పుడు చీమ ఏం చేసిందంటే, నువ్వు ఎంత పని చేసినావు మమ్మల్ని, మేము లైన్గా మేమేదో ఆహారం తీసుకొచ్చి చిన్న చీమలు కదా మేమేదో అన్నం తింటా ఉంటే మా మీద నువ్వు నీళ్లు పోసి దాడి చేసినావు కదా, నీకు ఇది సరిపోతుందా అని అడిగితే నన్ను క్షమించండి చీమలన్నారా, నాకు తప్పు అయిపోయింది, నేను ఎప్పుడు అట్లా చేయను అని ఏనుగు సారీ చెప్పిందంట. చీమలకంతా. ఓకేనా? తెలుసుకుంటున్నా ఇప్పుడు తెలుసుకున్నామా?